మాక్సిమం డిసీజెస్ ఈ రోజు క్యూర్ అయ్యేటివి ఫుడ్ తోనే. ఫుడ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్, డ్రగ్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని. ఈ రోజు చాలా మందికి అంటే న్యూట్రిషనిస్ట్ ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతలేదు, అండ్ చాలా మందికి ఒక ఫుడ్ పైన అవేర్నెస్ అనేది కూడా తెలియట్లేదు అనమాట. ఏదైతే డిసీజ్ కి మనం ఒక మెడిసిన్ అనేది తీసుకొని లోపల వేస్తున్నామో ఆ మెడిసిన్ ఆ పర్టికులర్ డిసీజ్ అనేది సాల్వ్ చేస్తుంది, కానీ ఆ లోపల వేసిన మెడిసిన్ ఇంకొక ఆర్గన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందని కూడా అంటున్నారు. ఒక 10-11 o'clock తినడం, సోఫా మీద కూర్చొని మంచిగా భార్య తెచ్చేస్తే తింటారు, మళ్ళీ వెళ్ళి బెడ్ పైన పడుకుంటారు. హోటల్ మధ్యప్రదేశ్ లో పెరుగుతారు. లీన్ ఉన్న వాళ్ళు మంచి తిను అని అంటారు. వీళ్ళు మంచి తిను అంటే బిర్యానీ, బర్గర్, క్వాంటిటీ పైన ఫోకస్ చేస్తారు. అది కూడా ఏంటి మీరు అన్నట్టు ఇప్పుడు న్యూట్రిషన్స్ అనేది లేనిది. అవును, ఇప్పుడు ఏదన్నా ఒక ఫుడ్ మనం తిన్నాము, తిన్న తర్వాత బరువు పెరిగామనుకోండి, బరువు పెరిగిన తర్వాత ఇప్పుడు జిమ్ చేసో ఏదో కష్టపడి ఖర్చు చేస్తాం. ఫుడ్ తిన్నది స్టోర్ అయింది, ఖర్చు అవుతుంది. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది మీరు జిమ్ చేసినా ఏం చేసినా ఖర్చు అవ్వదు, ప్లేట్లో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఈవెన్ గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఏదైనా ఉందంటే ట్రాన్స్ ఫ్యాట్స్.